చికెన్ ఎప్పుడు మనము స్టీల్ పాన్ లోనో లేకపోతే అల్యూమినియం పాన్ లోనో తయారు చేస్తుంటాం కదా. ఇట్లా ఇనుప బాండీలో చేసిన టేస్ట్ అసలు వేరే లెవెల్ అన్నమాట. ఇనుప బాండీ పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి నూనెను వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అవి వేగిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లి పేస్ట్, అలాగే 4 టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి పేస్ట్ ని వేసేసుకోండి. పచ్చి కొబ్బరి పేస్ట్ అన్నమాట. అవి బాగా వేగిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం ని వేసుకొని మూతను పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. దీంట్లో మగ్గేటప్పుడు బాగా నీరు వస్తుంది. ఆ నీటితో చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి. మధ్య మధ్యలో మూతను తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఇదిగోండి ఇట్లాగా చికెన్ అంతా కూడా కుక్ అయ్యేంతసేపు మనం చక్కగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని కట్ చేసేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా నీరు వస్తుంది అనమాట. ఆ నీటితో ఇంకా ఆల్మోస్ట్ చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, చికెన్ చాలా టెండర్ గా ఉందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని బాగా గార్నిష్ చేసుకొని తీసేసుకోవటమే.